అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవార్డులు అధికారుల కృషికి కొలమానాలు. రాష్ట్ర ప్రొవిషన్ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. అయ్యప్ప మహాపడిపూజ కరపత్రాల ఆవిష్కరణ. 70 ఏళ్ల వయసులో అంజన్న స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన వృద్ధులు. అవార్డులు అధికారుల కృషికి కొలమానాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాకు 2 స్క్విజ్ అవార్డులు లభించినందున జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్లో ఖానాపూర్ శాసనసభ్యులు వెడమబుజ్జు పటేల్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు 2 విభాగాల్లో స్కూస్ అవార్డులు లభించడం ఎంతో గర్వకారణమని మంత్రి ప్రశంసించారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారి స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప మహాపడిపూజ కరపత్రాలను స్థానిక గాంధీ చౌక్లో ఆవిష్కరించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప విషు పూజ కరపత్రాలను సోమవారం గాంధీ చౌక్ మురళీకృష్ణ ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 14వ తారీఖు రోజు మధ్యాహ్నం అన్నదానం భిక్ష అయ్యప్ప మహాపడిపూజ గాంధీ చౌక్ మురళీకృష్ణ ఆలయ సమీపంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరై అయ్యప్ప మహాపడిపూజను విజయవంతం చేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బద్రి శ్రీనివాస్, సాదం ఆనంద్, సాయి ప్రకాష్, అడప నవీన్, మేడారం ప్రదీప్, జిందం గోవర్ధన్, పుదూరి జనార్దన్, పతికే యువరాజ్, ముకురాజ్, వీరు, ప్రవీణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి. నిర్మల్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విషు పూజ కార్యక్రమాన్ని ఈరోజు పాంప్లెంట్ రిలీజ్ కార్యక్రమం చేపట్టాము. గాంధీ చౌక్లో విషు పూజ నిర్వహించడం ఇది 16వసారి. 14/4/2026 మంగళవారం రోజున విషు పూజ కార్యక్రమం నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన భార్గవ్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరుగును. మరియు అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు భిక్ష కలదు. సాయంత్రం 7 గంటలకు పడిపూజ కార్యక్రమం కలదు. ఇట్టి కార్యక్రమానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ అయ్యప్ప ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామి. 16 సంవత్సరాల నుండి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో విషుపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అయ్యప్ప సేవా సమితికి మేము ప్రత్యేకంగా గాంధీ చౌక్ వాసుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరము హైదరాబాద్ నుండి భార్గవ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి కార్యక్రమాల నుంచే విషుపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం 12:30 భిక్ష, అలాగే రాత్రి 7 గంటలకు విషుపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని చెప్పి కోరుతున్నాం. శరణం స్వామి శరణం. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యం లోపల గత 15 సంవత్సరాలుగా విషు పూజను నిర్వహించుకోవచ్చు. ఈసారి 16వసారి నిర్వహించుకోబోతున్నాం.
దాని సందర్భంగా ఈరోజు కరపత్రాన్ని వాల్ పోస్టర్ను విడుదల చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మల్లోని అయ్యప్ప భక్తులు, స్వాములు, హిందూ బంధువులు అందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని సంపూర్ణంగా పరిపూర్ణం చేయగలరు. ఈ కార్యక్రమం 14వ తారీఖు మంగళవారం రోజు నిర్వహించబడుతుంది. 70 ఏళ్ల వృద్ధ దంపతులు అంజన్న స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో 70 ఏళ్ల వృద్ధ దంపతులు అంజన్న స్వామి దర్శనానికి పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరారు. 1 కాదు 2 కాదు ఏకంగా 19వ కొండగట్టుకు వెళ్లడం విశేషం. వివరాల్లోకి వెళ్తే లక్ష్మణచంద మండలంలోని పారిపల్లి గ్రామానికి చెందిన కటకం లక్ష్మయ్య వయసు 70 ఏళ్లు. ఈ తాత తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని, తనకు ఆరోగ్యం కుదుట పడితే అంజన్న స్వామికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లుగానే తనకు ఆరోగ్యం కుదుటపడడంతో 19 ఏళ్ల నుంచి పారపల్లి గ్రామం నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. మొదట్లో కుటుంబ సభ్యులతో చేపట్టిన ఈ పాదయాత్ర నేడు 150 మంది స్వాములతో, సాధారణ భక్తులతో వెళ్తున్నానని, ఈ పాదయాత్ర దాదాపు 3 రోజుల పాటు సాగుతుందని, అనంతరం స్వామివారి దయతో దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. నా పేరు కటకం లక్ష్మయ్య, మాది పారిపల్లి. నేను 19 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను. నాకు పానం ఆరోగ్యంగా లేకపోతే పాదయాత్ర చేస్తున్నాను. ఇప్పుడు పానము ఆరోగ్యంగా ఉన్నది. నాతోటి 150 మంది పాదయాత్ర చేస్తున్నారు. అంతా క్షేమంగానే ఉన్నాము. మా భార్యతోటి నేను పాదయాత్ర చేస్తున్నాను. ప్యార్మూర్ గ్రామంలో గురుదత్త అవధూత్ మహారాజ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన కొరిపెల్లి శిరీష్ బాబు, గురుస్వామి చిన్నగారపు చిన్నయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్స్ చట్టాల పత్రాలు దహనం చేశారు. అనంతరం రాజన్న మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ఈ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు పని భద్రత కల్పించి టెక్నాలజీ పెరిగిన తరుణంలో కార్మికులకు 12 గంటల పని సమయాన్ని తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వము 44 చట్టాలను 4 కోడ్స్గా చేసి 29 చట్టాలను 4 కోడ్స్గా చేసి అది లేబర్కు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని రద్దు చేయాలని 2019లో చట్టం తీసుకొచ్చినప్పటికీ 2019 నుంచి ఇప్పటి వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా నేటి వరకు ఆగినాయి. ఇప్పుడు ఆ చట్టాలను నవంబర్ 22న కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేసి రాష్ట్రాలను మీరు వెంటనే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చినాయి. ఆ డైరెక్షన్లు వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ కార్మికునికి పని గ్యారంటీ లేదు, పని భద్రత లేదు, హక్కులు కల్పించుకునేటువంటి స్థితిలో లేవు. కాబట్టి సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు. దాదాపు 136 సంవత్సరాల కిందట 8 గంటల కోసం కొట్లాడి రక్త చిందనం చేసి రక్త హింస పాత్రతోటి 8 గంటలు పని సాధించుకుంటే. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అవార్డులు అధికారుల కృషికి కొలమానాలు. రాష్ట్ర ప్రొవిషన్ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. అయ్యప్ప మహాపడిపూజ కరపత్రాల ఆవిష్కరణ. 70 ఏళ్ల వయసులో అంజన్న స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన వృద్ధులు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.